టాపిక్ ఈస్ వాట్ ఈస్ ద ఫ్యాషన్. ఫ్యాషన్ అంటే ఏంటి? ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకునే ముందు అసలు ఫ్యాషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. ఓకే, టాపిక్కి వెళ్ళిపోతాం. ఫ్యాషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఫ్యాషన్ అనే వర్డ్ ఎలా వచ్చింది తెలుసుకుందామా. ఫ్యాషన్ అనే వర్డ్ ఫ్యాసరే అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. దాని మీనింగ్ టు మేక్. టు మేక్ అంటే తయారు చేయడం అని చెప్పి అర్థం తెలుగులో. ఓకే, ఫ్యాషన్ అనేది అసలు ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాషన్ అంటే స్టైల్ అని చెప్పొచ్చు, అవునా? ఫ్యాషన్ అంటే ఎక్స్ప్రెసింగ్ అవర్ సెల్ఫ్ అని కూడా చెప్పొచ్చు. కరెక్ట్గా చెప్పాలంటే మనం డ్రెస్సింగ్ బట్టి ఒక పర్సన్ స్టైల్ని మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆవిడ ఉంది, మంచిగా డ్రెస్ చేసుకున్నారు, అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారు, మంచిగా హెయిర్ స్టైల్ చేసుకున్నారు. చూసినప్పుడు మనం ఏమనుకుంటాం? భలే ఉంది కదా అమ్మాయి అని చెప్పి అనుకుంటాం, అవునా? ఎస్, ఒక పర్సన్ని చూస్తాం మనం, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ చూసి, వాళ్ళ వే ఆఫ్ హెయిర్ స్టైలింగ్ చూసి, వాళ్ళు వేసుకునే యాక్సెసరీస్ బట్టి మనం ఆ స్టైల్ అనేది డిస్క్రైబ్ చేస్తాం. అంటే వాళ్ళు ఫ్యాషన్గా ఉన్నారు లేదని డిస్క్రైబ్ చేస్తాం. సింపుల్ థింగ్. మన డెఫినేషన్ ఏంటంటే ద వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ పర్సనాలిటీ అనేది ఫ్యాషన్. ఇప్పటి వరకు ఫ్యాషన్ అంటే ఏంటో తెలుసుకున్నారు, ఫ్యాషన్ టర్మ్ ఎలా వచ్చిందో తెలుసుకున్నారు. మరి ఫ్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది తెలుసుకుంటున్నాం. 8th centuryలో జిలియాబ్ అనే మ్యూజిషియన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఆయన పెరిగిన వాతావరణం బట్టి, వాళ్ళ సంస్కృతిని బట్టి తనకు నచ్చిన స్టైల్లో ఆయన వేసుకుని ఆయన ప్రోగ్రామ్కి వెళ్ళారు. సో అక్కడ రోమ్ ప్రాంతంలో అక్కడ ఎవరైతే జనాలు ఉన్నారో ఆయనకి అది కొత్త కాదు, అది నార్మల్ డ్రెస్సింగ్. ఆయనకు నచ్చిన స్టైల్లో ఆయన వేసుకున్నాడు, ఆయన వెళ్ళాడు. బట్ అక్కడ చూసిన ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు ఎట్లా ఏంటంటే, చూసిన వాళ్ళకి ఆయన వే ఆఫ్ స్టైలింగ్, ఆయన వే ఆఫ్ డ్రెస్సింగ్ అనేది వాళ్ళకి నచ్చి అప్పటి నుంచి కూడా ఆ స్టైల్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అమ్మాయి మంచిగా డ్రెస్ చేసుకున్నారు అంటే ఆ స్టైల్ మీకు నచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం ఆ స్టైల్ మనకి సూట్ అవుద్దా లేదా, అట్లా ఉంటుంది ఏంటి, ట్రై చేయాలనిపించింది, అవునా కదా? సో అట్లానే వాళ్ళు కూడా ట్రై చేయడం ఇన్స్పైర్ అయ్యారు, నచ్చి అప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పుడు 11th century వరకు కూడా అంతే నడిచింది. అంటే పెద్దగా చేంజెస్ ఏం లేదు ఫ్యాషన్. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు డ్రెస్అప్ చేసుకోవడం లేదా ఇన్స్టైల్ ఫాలో అవుతూ స్టార్ట్ చేశారు కదా, అట్లా ఉండడం అలా స్టార్ట్ చేశారు. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, 8th century వరకు డ్రెస్సెస్ వేసుకోలేదా? అట్లా అంటే వేసుకునేవాళ్ళు. బట్ ఏంటంటే ట్రెండ్ అనేది లేదు. అంటే ఏదో వేసుకోవడానికి చుట్టేసుకోవడము, లేకపోతే ఆ కాలంలో బీసీ కాలం ఎట్లా ఉండేది, ఇట్లా ఏదైనా ఒక క్లాత్ తో ర్యాప్ చేసుకోవడం అట్లా ఉండేది. పర్టికులర్ స్టైల్ అనేది ఏం లేదన్నమాట. సో 8th century నుంచి అనేది ఆ స్టైల్ ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది. సో అలాగా 14th centuryలో ట్రావెలింగ్ చేసే వాళ్ళు, వెస్టర్న్ ట్రావెల్స్ ఉంటారు కదా, ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఇండియాకి, టర్కీకి, ఇట్లా చైనాకి సమ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం గుర్తించారంటే అక్కడ ఫ్యాషన్, ల్యాక్ ఆఫ్ ఫ్యాషన్ అనేది ఉంది. సో అక్కడ అంటే జనరల్గా వేసుకునే వాళ్ళు, అక్కడ అప్పటి వరకు ఆ ఫ్యాషన్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. సో ఈ స్టైల్ని టర్కీస్ వాళ్ళు అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు టర్కీస్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. లేటర్ వీళ్ళందరూ కూడా ఆ స్టైల్స్ని ఫాలో అప్ చేసుకుంటూ వచ్చారనమాట. ఆఫ్రికన్ వాళ్ళు కూడా అక్కడ లేడీస్ మస్లిన్ క్లాత్ యూజ్ చేసుకొని ఫ్రాక్స్ అట్లా వేసుకునే వాళ్ళు. జెంట్స్ వచ్చేసి మెన్స్కి ఎట్లా ఉండేదంటే షార్ట్ యాంకిల్ లెంత్ టైట్ ప్యాంట్స్ ఉంది, హైయర్ వేస్ట్ లైన్ వరకు కొంచెం ఎంసైజ్ చేసే కోట్స్ ఉండేవి, అట్లా వేసుకోవడం అట్లా ఉండేవి. సో జపనీస్ వాళ్ళకి జపనీస్ స్టైల్, చైనీస్ వాళ్ళు చైనీస్ స్టైల్లో. సో చైనీస్ వాళ్ళు సెపరేట్ మెన్ స్టైలింగ్ ఒకలా ఉండాలి, ఉమెన్ స్టైలింగ్ ఒకలా ఉండాలి, అట్లా అంటే అప్పుడు నేషనాలిటీ పరంగా వాళ్ళకి దేశాల పట్ల కూడా ఉంటుంది. మీ దేశం ఇట్లా ఉంది, మా దేశం ఇట్లా ఉంది, ఫ్యాషన్లో మా దేశం హైలో ఉంది, మీది లోలో ఉంది. సో ఇలాంటివి కూడా అక్కడ డిస్కషన్ జరిగాయి అన్నమాట ఆ టైంలో. సో ఇలా ఉన్నాగా డ్రెస్సెస్ అనేవి డిజైన్ చేయడానికి ఫ్యాషన్ డాల్స్ అనేవి ఉండేవి. అంటే డ్రెస్ అనేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దాన్ని ఏమంటామంటే మ్యానిక్యూర్స్ అంటున్నాం, డ్రెస్ ఫార్మ్స్ అంటున్నాం. అవి ఆ టైంలో డ్రెస్ డాల్స్ అని చెప్పి అనేవాళ్ళం. 16th century వరకు ఇట్లా డ్రెస్ డాల్స్ అనేవి ఉండేవి. 18th centuryలో ఏం జరిగిందంటే చార్లెస్ ఫ్రెడరిక్, హీఈస్ అ ఫ్యాషన్ డిజైనర్. సో ఈయన డిజైన్స్ చేసేవాడు, డ్రెస్సెస్ చేసేవాడు. సో 1858లో ఏం చేశాడు, ఆయన ఒక ప్రొడక్షన్ హౌస్ అనేది స్టార్ట్ చేశాడు. ఆ ప్రొడక్షన్ హౌస్ నేమ్ వచ్చేసి హాట్ కోచర్. ఓకే, హాట్ కల్చర్ అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. సో ఈయన ఏంటంటే ఆయనకు నచ్చిన డ్రెస్సెస్ని ఆయన డిజైన్ చేసి ఉంచేవాడు. అప్పటి వరకు టైలర్స్ కానీ డ్రెస్ మేకర్స్ కానీ వాళ్ళు ఎలా చేసేవాళ్ళంటే పర్సన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన స్టైల్లో స్టిచ్ చేసి ఇవ్వడం, మేక్ చేసి ఇవ్వడము అట్లా ఉండేది. సో
సో ఎప్పుడైతే హాట్ కాషర్ అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారో చార్లెస్ ఫెడరిక్, అప్పటి నుంచి కూడా అక్కడున్న లేడీస్ కానీ జెంట్స్ కానీ అంటే పర్సన్స్ రావడం ఈయన దగ్గరికి రావడం స్టార్ట్ చేసి అంటే వాళ్ళకి నచ్చిన డిజైన్స్ చేసుకోవడము, అట్లాగే ఆయన చేసిన డిజైన్స్ వేసుకోవడము, అట్లాగా పాపులేషన్ అనేది పెరిగిందనమాట. పెరిగి ఆయనకంటూ ఒక ఐడెంటిటీ కావాలని, ఆయనకంటూ ఇప్పుడు ఒక బ్రాండ్ అనేది కావాలని చెప్పి ఆ టైంలో ఫస్ట్ టైం లేబుల్ అనేది ఆయన ఇంట్రడ్యూస్ చేసింది కూడా చార్లెస్ ఫెడరిక్. ఆయన లేబుల్ వచ్చేసి హౌస్ ఆఫ్ వర్త్ అని చెప్పేసి లేబుల్ ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. క్యాన్ లెహంగా ప్రజెంట్ మనం యూజ్ చేసిన టైం ఏంటంటే క్యాన్ స్కర్ట్ అని చెప్పి యూజ్ చేస్తాం కదా. సో ఆ టైంలో ఆయన హుక్ స్కర్ట్ అని చెప్పేసి బస్ట్ విత్ హుక్ స్కర్ట్ అని చెప్పేసి చేశాడు అనమాట ఆయన. సో దానివల్ల ఏంటంటే బాల్ గౌన్ లాగా ఎక్కువ డిజైన్ చేసేవాడు ఆయన. సో అంటే ఒక ట్రెండ్ ఉండేది, ఎక్కువ వెల్వెట్స్, సాటిన్, బ్రోకేట్స్ ఇవన్నీ యూజ్ చేసి డిజైన్స్ అనేవి క్రియేట్ చేసినప్పుడు జనాలు వాటికి చాలా ఇంట్రెస్ట్గా చాలా ఇష్టపడినప్పుడు వాళ్ళు వేసుకోవడం స్టార్ట్ చేశారు అనమాట. కాకపోతే వాళ్ళు నడవడానికి కూర్చోడానికి కొంచెం ఇబ్బంది అయ్యేది. ఇబ్బంది అయినప్పుడు లేటర్ దాన్ని మోడిఫై చేసి మళ్ళీ ఎక్కడ హిప్ వరకు సైడ్స్ అంతా లూజ్ ఉండేలాగా అట్లాగా మళ్ళీ గౌన్ అనేది డిజైన్ చేశారు, అంటే మోడిఫికేషన్ చేశారు. లేటర్ ఇంకా చాలా డిజైన్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. ప్రిన్సెస్ కట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఆయన, అండ్ లేటర్ స్కర్ట్స్ అనేవి వాకింగ్ స్కర్ట్స్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్లా ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. ఫస్ట్ టైం ఫ్యాషన్ డిజైన్గా పేరు కింగ్ ఆఫ్ ద ఫ్యాషన్ అంటే చార్లెస్ ఫెడరిక్ అని ఇప్పటికీ మనం చెప్పుకోవచ్చు. ఆయన ద్వారానే ఫ్యాషన్ డిజైనర్కి ఒక గుర్తింపు అంటూ వచ్చింది. ఆ టైంలో 18th సెంచరీలో ఫ్యాషన్ డిజైనర్గా గుర్తింపు అనేది ఆయన ద్వారానే వచ్చింది. సో ఆయన ఇంకొకటి ఏంటంటే అప్పటి వరకు కూడా 16th సెంచరీ వరకు కూడా డ్రెస్డ్ డాల్స్ అనేవి యూజ్ చేసేవారు. ఈయన ఎప్పుడైతే 18th సెంచరీలో హౌస్ స్టార్ట్ చేశాడో అది ఫ్యాషన్ మోడల్స్ మీద ఆయన ట్రయల్స్ చేసేవాడు. అప్పుడే ఫ్యాషన్ షోస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఈయన నేమ్ అనేది చాలా కంట్రీస్కి వెళ్ళిపోవడం, ఆయన మ్యాగజైన్స్లో రావడము చాలా మంచిగా పేరు. సో ఫ్యాషన్ అనేది అప్పుడు అలా స్టార్ట్ అయ్యింది. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ద ఫ్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది. ఓకే, నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చిన్న క్లిప్పింగ్స్ అనేవి నేను కొంచెం యాడ్ చేశాను. సో కావాలనుకున్న వాళ్ళు మీరు చూసి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో హియర్ ఇస్ ద వీడియో క్లిప్స్. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి ఫ్యాషన్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే ఫ్యాషన్ ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అనేది మనం చూడొచ్చు. సోషల్ స్టేటస్ అనేది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు, అండ్ ఇక్కడ ఫ్యాషన్ టర్మ్ ఎలా వచ్చింది, వాళ్ళ ప్యాటర్న్స్ అవి వాళ్ళ కల్చర్స్ బట్టి ఎట్లా యూజ్ చేసేవారు అనేది. హియర్ ఈస్ ద ఫోటో ఆఫ్ కింగ్ ఆఫ్ ఫ్యాషన్ ఫెడరిక్ గారి ఫోటో అండి అది. అండ్ ఫెడరిక్ గారు ఎక్కడ పుట్టారు, ఆయన బిజినెస్ ఎంప్లాయింగ్ టైలర్స్కి ఎట్లా యూజ్ అయింది అనేది గురించి ఇక్కడ అంతా ఉంటుంది. దిస్ ఇస్ ద లేబుల్ పిక్ అండి, హౌస్ ద వర్త్ పిక్, లేబుల్ పిక్ అది. అండ్ తను ఒక స్కర్ట్ అనేది స్టార్టింగ్ అని చెప్పగా అది రినోలైన్ అని చెప్పి అది కాటన్ అండ్ లెనిన్ హార్స్ అయితే చేసేవాళ్ళు. దిస్ ఇస్ ద పిక్ ఆఫ్ రినోలైన్, అదే బస్ట్ స్కర్ట్. అండ్ నెక్స్ట్ మోడిఫికేషన్స్ చేసిన డ్రెస్సెస్ కలెక్షన్ పిక్స్ అండ్ అవి. అండ్ లేటర్ దిస్ ఇస్ ద ప్రిన్సెస్ లైన్ డ్రెస్ ఇంట్రడ్యూస్ చేశాను కదా, అది వాకింగ్ స్కర్ట్స్ అనేవి ఆయన ఇంట్రడ్యూస్ని. హియర్ ఇస్ ద సమ్ కలెక్షన్స్ ఆఫ్ ఫెడరిక్ గారి. సో ఇవన్నీ ఆయన చేసిన డిజైన్స్ అండి. అండ్ లేటర్ మీరు చూస్తే దిస్ ఇస్ ద ప్రొడక్షన్ హౌస్ హాట్ కాషర్ అని చెప్పాను కదా, అది ప్రొడక్షన్ హౌస్ పిక్ అండ్ మ్యాగజైన్ అని. ఇదండి టుడేస్ వీడియో. నచ్చింది కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళకి మరికొందరికి వీడియో అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బై బై.